తెలంగాణలో లోకల్ వారు షురువైందా? పక్కా ప్రణాళికతో రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళుతోందా? ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ గెలుపు అనేలా సీన్ మారిందా? సంక్షేమంతో గులాబీకి దెబ్బ కొట్టబోతున్నారా? కారు స్టీరింగ్ కోసం కేటీఆర్ కవిత ఆధిపత్య పోరు పీక్స్కు చేరిందా? ఇద్దరు తీరుతో కేడర్ కన్ఫ్యూజన్కి గురవుతోందా? కేసీఆర్ను ప్రజలు సైతం నమ్మడం లేదా? సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు చావు దెబ్బ తప్పదా? తెలంగాణలో లోకల్ వారు జోరు. కాంగ్రెస్ పనితీరుపై ప్రజల్లో చర్చ. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటనున్న కాంగ్రెస్. రాష్ట్రంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిల్. జనాల్లో ఉంటానని జాడలేని కేసీఆర్. కేటీఆర్ కవిత మధ్య ఆధిపత్య పోరు. స్థానిక ఎన్నికల్లోనూ కారుకు బ్రేకులే. స్థానిక సమరానికి తెలంగాణ సిద్ధమైంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు విజయం సాధిస్తుందన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 ఏళ్లు కావస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారన్న విషయం ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఒక అడ్వాంటేజీ ఉంది. అదేంటంటే అధికారంలో ఉండటంతో బలగానికి సంబంధించి మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో అది ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ విషయంలో అలా చూడలేం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా పెద్దగా సక్సెస్ఫుల్గా పనిచేయటం లేదన్న విమర్శలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆయన అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చినా అది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే. ఇక గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగి కొన్ని నెలలు గడిచాయి. వరంగల్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఇకపై జనంతోనే ఉంటారని కేసీఆర్ చెప్పారు. ఏప్రిల్లో జరిగిన ఈ బహిరంగ సభ తరువాత కేసీఆర్ జనంలోకి వచ్చింది లేదు, ఎక్కడా కార్యక్రమాల్లో పాల్గొనింది లేదు. ఆయన చెప్పిన మాట మీద నిలబడడు అనటానికి ఇది ఒక ఉదాహరణని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభ జరిగిన తరువాత కూడా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అధినేత గలం విప్పకపోవటాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల మధ్య ఆధిపత్య పోరు కూడా ప్రజల్లో పార్టీని పలుచన చేసింది. పార్టీ కేడర్లోనూ అయోమయం నెలకొంది. ఎవరు అవునన్నా కాదన్నా పార్టీలో 2 గ్రూపులైతే ఉన్నాయి. కవిత రాస్తున్న లేఖల ద్వారా నిజాలు బయటపడుతుండటంతో నవ్వులు పాలైంది కారు పార్టీ. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలనుకున్నా ముందు ఫ్యామిలీ సర్కస్ మాట ఏమిటని కూడా ప్రత్యర్థులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పుడు 2 గ్రూపులు కారు పార్టీలో బహిరంగంగా సవాలు విసురుకుంటున్నాయి. దీంతో క్యాడర్లో కూడా నిరుత్సాహం నెలకొంది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు ఎలా ముందుకు వెళుతుందన్నది వేచి చూడాల్సి ఉంది. స్థానిక సమస్యలు ప్రస్తావిస్తూ వెళ్లిన ఫలితం ఎంత మేరకు కనిపిస్తుందన్నది ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కూడా కారు సానుభూతి పరులకు ఓటమి తప్పదనే తెలుస్తోంది.